నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారము తెలుపుతూ మనం ఈరోజు ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణాంతరం వైకుంఠాన్ని చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొని ఉన్నది. ఈ తొలి ఏకాదశిని విశిష్టతగా రైతులు పండగగా చేసుకుంటారు. దీనిని ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. రైతులు అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల వల్ల చోటు చేసుకునే విపరీతాలను నుంచి కాపాడుకోవడానికి ఏ ఆటంకాలు ఎదుర్కోకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్ముతారు రైతులు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చతుర్మాస్య దీక్ష చేస్తారు. తాళజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మగంధుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు. చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాలను విసర్జిస్తారు. నిజానికి పంబూతులు, సూర్యచంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చతుర్మాస దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతానికి ఆచరించాల్సిన నియమాలు: ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం కానీ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలువలు, మినుములతో చేసినవి, వండినవి ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచం పైన కూడా పడుకోరాదు. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మ పాల భాగం నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిముల్లాగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అందుకోసమే ఆ రోజు బియ్యంతో తయారైన ఏ వస్తువులను తినకూడదు అని పురాణ నమ్మకం. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.